మైనారిటీస్‌కి ఏ పథకాలు గాని, ఇదివరకు గాని ఇప్పటి వరకు ఈ గెలిచినప్పటి నుంచి గాని, ఈ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి గాని ఇప్పటి వరకు మైనారిటీస్‌కి ఏం పథకాలు రాలేదంట. వచ్చి నేను కనుక్కున్నానంతా. స్పెషల్‌గా ఈ మదర్సా అనేది చాలా పవిత్రమైనది. దీంట్లో ఖురాన్ చదివిపిస్తారు. సో, ఖురాన్ అనేది మంచి చెప్పటం. సో, దాంట్లో మంచిగా ఇప్పుడు నేను కూడా ఖురాన్ చదివాను కాబట్టి ఖురాన్ నాకు అంతో ఎంతో కొంచెం వస్తది. ఇది ఆ టైంలో నాకున్న తెలుగులోనో దేంట్లోనో చదివాను. సో, మాకు అరబ్బీలో చదవడానికి మాకు కరెక్ట్ అయిన అప్పట్లో నాకు దొరకలేదు. సో, అలాగా అరబ్బీలో చదవడానికి కరెక్ట్‌గా ఉన్న మదర్సాలు ఇవ్వాలి. ఎందుకంటే ఖురాన్ అనేది చాలా చాలా మంచి అది. దాంట్లో ప్రతి ఒక్కటి నీతి ఉంటుంది దాంట్లో. సో, ఖురాన్ చదివితే దాంట్లో ఉన్న ఇది చెడు చేయొద్దు, మంచిగా బతకండి, మంచిగా ఉండండి అనే దాంట్లోనే ఉంటుంది. సో, అలాంటి మదర్సాలకి ఇలా చిన్న చిన్న దీంట్లో ఉండటం అనేది చాలా బాధాకరం. ఒక మైనారిటీగా నేను ఒక షేక్ జానీ భాషగా మాట్లాడుతున్నాను. దీనికి మాత్రం ఇది అసలు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా వినడానికే అసలు బాగలేదు. ఖురాన్ అనేది చాలా పవిత్రమైనది. సో, దీంట్లో చదివించేది ఖురాన్. అంటే అది అరబ్బీ చాలా చాలా వాల్యుబుల్. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉండదు ఎప్పుడు. సో, అలాంటిది మదర్సా మనకు ఇంత దాంట్లో ఉండటం, మదర్సాలకి ఇలా ఏమి రాకుండా పోవటం, పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడటం నాకు చాలా చాలా బాధాకరం. ఇన్షాల్లా ప్రభుత్వం దీన్ని ఇమీడియట్లీగా గుర్తించి ఈ మదర్సాలకి ఏదైతే ఫండ్స్ రావాలో, ఏదైతే పథకాలు ఉన్నాయో ఇమీడియట్లీగా దీన్ని ఆచరిస్తారని, దీన్ని క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఏమంటారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది నేను వచ్చి చూడంగానే చాలా బాధగా ఉంది. యాజ్ ఎ ముస్లింగా మాకు చాలా ఇంపార్టెంట్ అది. ఖురాన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది చదవడానికి ఆ మదర్సాలు బాగా నడవాలి, మదర్సాలు బాగా ఉండాలని నేను ఫైట్ చేస్తున్నాను. ఇన్షాల్లా దీని గురించి నేను ఎంత దూరం వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ దయచేసి ఇమీడియట్లీ గుర్తించి ఈ పిల్లలకి వసతులు కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.